హాయ్ అండి. నేను ఇందాక సెకండ్ పార్ట్‌లో చూపించాను కదా! శారీ టాజిల్‌లో వెనకాల పేస్ట్ చేసేసుకున్నాను కదా! ఇప్పుడేంటంటే 2 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ సేమ్ పింక్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని నేను చిన్ని నీడిల్‌లోకి వెరీ థిన్ నీడిల్‌లోకి వెక్కించుకున్నాను. సో దట్ మనకి 4 లైన్స్ అవుతాయి. ఒక నాట్ వేసుకున్నాను అక్కడికి. గట్టిగా ఒక నాట్ వేసేసుకుని ఇప్పుడు మనం అయితే 2 బీడ్స్ ఉన్నాయి కదా చిన్నవి, మీకు కనిపిస్తుందా? ఆ 2 బీడ్ని అయితే నేను ఎక్కించుకుంటున్నాను థ్రెడ్లోకి. అట్లా వెక్కించేసుకుని అక్కడికి ఒక నాట్ వేసుకుంటాం. సేమ్ ఇదే మొత్తం క్రోషియా రింగ్ అంతా మనం రిపీట్ చేస్తాం అనమాట. చిన్న చిన్న 2 బీడ్స్ రౌండ్ అనేది మనం నాట్ వేసుకుంటా వస్తాం. అదిగోండి అలా నాట్ వేసుకుంటా మొత్తం రింగ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకుంటాం. ఇలా అక్కడికి ఒక నాట్ వేసేసుకుంటాం. అది రింగ్ చుట్టూరు అట్లా రిపీట్ చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఆ రింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఆ రింగ్ అంతా. మళ్ళీ సెకండ్ బీట్ తీసుకుని మీ మీ మీకు ఏంటంటే మొత్తం రింగ్ అంతా పక్కనే రావాలి బీట్స్ అనుకుంటే కనుక ఎక్కువ బీట్స్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం డిస్టెన్స్ కావాలి అంటే కనుక నేను కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టాను. చిన్ని ఒక చిన్ని ఇంచ్ కూడా కాదు, కొంచెం అట్లా డిస్టెన్స్ ఇచ్చుకుంటా నేనైతే బీట్స్ నాట్ చేసేసుకుని కుట్టేసుకుని వచ్చానమాట మొత్తం. అట్లా మొత్తం రిపీట్ అయితే అవ్వాలి. మధ్య చిక్కుపడింది చూడండి నాకు. కాటన్ థ్రెడ్ తీసుకుంటాం వల్ల ఏంటంటే మీకు చిక్కుపడిన ఈజీగా మీరు తీసేసుకుని మళ్ళీ నాట్ వేసేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చు కానీ అదేంటంటే కొంచెం చిక్కుపడుద్ది. యూ కెన్ ఆల్సో యూస్ సిల్క్ థ్రెడ్, నో ప్రాబ్లం. ఇంకా నీట్గా ఉంటుంది సిల్క్ థ్రెడ్ అయితే. అట్లా బీడ్స్ రిపీట్ చేసుకుంటా రావాలి. నాకు మధ్యలో గ్యాప్ ఉంది అని అనిపించింది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా 1 మోర్ బీట్ యూజ్ చేసుకున్నాను మధ్యలో. అటు ఇటు కూడా నాకు తగ్గింది అనిపించింది, బీట్ ఈక్వల్గా రాలేదు అని. సో నేను ఏం చేశానంటే బీట్ యూజ్ చేశాను. మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరికి. అట్లా మొత్తం చుట్టూ రింగ్ చుట్టూరు బీట్ యూజ్ చేసిన తర్వాత రింగ్ లోపల నుంచి మీకు చూపిస్తాను చూడండి రింగ్ లోపల నుంచి నీడిల్ని అయితే బయటికి తీసాను. నేను చెప్పాను కదా 4 బీట్ లోపల ఒకటి రింగ్ లోపల ఫిల్ చేస్తాను అని చెప్పి. ఈజీగా దిగిపోద్దండి నీడిల్. మీరు చాలా చిన్న నీడిల్ తీసుకుంటే ఆ రింగ్ లోపలికి ఈజీగా బ్యాక్ సైడ్ నుంచి లాక్కోండి. ఎందుకంటే పైకి అయితే థ్రెడ్ మళ్ళీ నీట్గా కనిపించదు. మీరు బ్యాక్ సైడ్ నుంచి లాక్కోవడం వల్ల ఏంటంటే థ్రెడ్ బ్యాక్ సైడ్కు నాట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ అంతా నీట్గా కనిపిస్తుంది మనకి. అట్లా బీట్ అలా మధ్యలోకి వస్తుంది, ఒక రౌండ్ బీట్ పెద్దది తీసుకుని మళ్ళీ పైనుంచి కిందకి దింపేసుకోండి నీడిల్. దింపేసుకోవటం వల్ల ఏంటంటే హోల్లో అట్లా ఉండిపోద్ది అనమాట బీట్. మీరు కావాలంటే 6 బీట్ కూడా చేసుకోవచ్చు. 6 బీట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు మొత్తం ఆ లోపల హోల్ అంతా కవర్ అవుద్ది. యూజ్ చేసిన బీట్ మొత్తం హోల్ అంతా కవర్ అయితే నీట్గా ఉంటుంది. ఇంకా నా దగ్గర ప్రజెంట్ అవి దొరికినాయి, సో నేను అదే యూజ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్కి తిప్పి రింగ్ మీదకి 2 నాట్స్ వేసేస్తున్నాను అనమాట గట్టిగా, మళ్ళీ ఊడకుండా అవి యూజ్ చేసేసి నాట్ వేసేసుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం ఇంకో నాట్ వేసేసుకున్నాను.
ఇంకో నాట్ తీస్తున్నాను చూడండి అక్కడి నుంచి. ఇంకో 2 నాట్స్ వేసేసుకుని ఆ నీడిల్ని బయటికి తీసేసి అక్కడికి థ్రెడ్ని కొంచెం అంటే కొంచెమే థ్రెడ్ ఉంచుకుని కట్ చేసేసుకోండి.